మన చుట్టూ ఉండే ప్రకృతే పరమాత్మ రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి మహనీయుల్లో ఒకరు శ్రీ పాకలపాటి గురువుగారు. ఈయన గాయత్రీ మంత్ర సిద్ధులు, సంకల్ప సిద్ధులు, ఆటవికులకు ఆరాధ్య దైవం. ప్రకృతిలో తాదాత్మ్యం పొంది పరమాత్ముని ప్రతినిధిగా వాసికెక్కిన శ్రీ పాకలపాటి గురువుగారు భక్తులకు, ముఖ్యంగా వనవాసీలకు కొంగు బంగారు. సౌమ్య సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు గురువుగారు శివైక్యం చెందారు. ఈ సంవత్సరం ఆయన వర్ధంతిని మార్చి 6న నిర్వహించుకుంటున్నాము. పాకలపాటి గురువుగారు వనవాసీలకు వ్యవసాయం నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టారు. పలు గ్రామాలలో దేవాలయాలు, ఆశ్రమాలు స్థాపించి సృష్టికర్త సందేశాన్ని మానవాళికి అందించారు. శ్రీ పాకలపాటి గురువుగారు ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న ముండూరు అగ్రహారంలో దామరాజు గంగరాజు వెంకమ్మ పుణ్య దంపతులకు 3వ సంతానంగా 1911 జూన్ 11న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వెంకటరామయ్య. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వెంకటరామయ్య తన మేనత్త రామాయమ్మ ఆధ్వర్యంలో పెరిగారు. ఏలూరులో మోతేవారి సత్రంలో ఉండి 8వ తరగతి చదువుకున్నారు. వెంకటరామయ్యను అతని స్నేహితుడు బాబుగారు అని పిలిచేవాడు. ఆ పేరే ఆ తరువాత కాలంలో జగత్ప్రసిద్ధి పొందింది. శ్రీ పాకలపాటి గురువుగారిని చిన్నతనం నుంచే ప్రకృతి ఆకర్షిస్తూ ఉండేది. అందుకే ఎక్కువగా దేశాటన చేసేవారు. తల్లిదండ్రులు లేకపోవడం వలనో ఆయనకు ఒంటరిననే భావం మెండుగా ఉండేది. అందుకే ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అలా ఆయన ఏలూరు రైల్వే స్టేషన్కు చేరి కలకత్తా మెయిల్ ఎక్కారు. గోదావరి రాగానే నదిలోకి దూకి ప్రాణాలు విడవాలనేది ఆయన ఆలోచన. కాని దైవం ఆలోచన వేరే విధంగా ఉంది. అందుకే టీసీ వచ్చి టికెట్ అడగటం లేదని తెలుసుకుని నర్సీపట్నంలో దించేయటం జరిగింది. అలా నర్సీపట్నంలో కాలు పెట్టిన శ్రీ పాకలపాటి గురువులు కొంతకాలం అక్కడ తిరుగుతూ చివరకు బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. అక్కడ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునివద్ద బాబుగారు మంత్రదీక్ష పొందారు. సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది. ఆయన వనవాసీలను ఎంతగానో అభిమానించారు. అమాయకులైన పల్లెవాసులు, వనవాసీలు ఋషులని, వారి భక్తి నాగరికులు చేసే పాపాలకు, అధర్మానికి విరుగుడని, ఇది భూభారాన్ని సమతౌల్యం చేస్తోందని చెప్పేవారు. మహారణ్యంలోని సర్వజీవులు, క్రూర మృగాలు ఆయన ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞను పాలించేవి. ఆయన పాదం మోపిన చోట సుభిక్షంగా ఉండటమే కాక క్రూర మృగాలు సైతం వాటి సహజ క్రౌర్యాన్ని, వైరాన్ని విస్మరించి ప్రశాంతంగా ఉండేవి. బాబుగారు కొండమీద తపస్సు చేసుకునేటప్పుడు 2 పులులు గొడుగులాగా తమ తలలను ఉంచేవి. బాబుగారికి రామాయణ పారాయణం, రామ పట్టాభిషేకోత్సవం చేయించటం, అర్హులైన వారికి రామ మంత్రోపదేశం చేయటం అంటే ఎంతో ఇష్టం. ఎన్నో వనవాసీ గ్రామాల్లో దీపాలు వెలిగించి వాటిలో తన తపశక్తిని నిలిపారు. వనవాసీలు తమ కష్టాలను ఆ దీపం ఎదుట చెప్పుకుంటే అవి తొలగిపోయేవి. గురువుగారు రాత్రిపూట తిరుగుతుంటే పల్లె ప్రజలకు ఒక కాంతివంతమైన దీపం తిరుగుతున్నట్లు కనిపించేదట. వనవాసీలు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు. గురువుగారు తన శరీరం చాలించిన స్థూల రూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పాకలపాటి గురువులగారి ఆశ్రమం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం దగ్గర ఉంది. అక్కడ ప్రతి శివరాత్రి నాడు మహా ఉత్సవం జరుగుతుంది.